తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. ఇవాళ నుంచి ఈ నెల 21 వరకు నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష చేయనున్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ సెక్రటరీ జనరల్ కేకే, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గ్రామాల వారీగా చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఇస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి. సో పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తం అవుతున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి నేతలతో ఈ రోజు నుంచి సమావేశాలు కూడా సన్నాహక సమావేశాలు కొనసాగిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి, గ్రామాల వారీగా చేపట్టాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ఈ నేతలు చర్చించనున్నారు. ఈరోజు ఆదిలాబాద్కు చెందినటువంటి నేతలతో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, అంతేకాకుండా మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి కూడా వీళ్ళందరూ సమావేశాల్లో పాల్గొనున్నారు. 2 విడతలుగా జరిగేటువంటి ఈ సమావేశంలో ఈరోజు ఆదిలాబాద్తో పాటు రేపు కరీంనగర్, చేవెళ్ళ, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి 12వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఇక అంతేకాకుండా 12వ తేదీ వరకు కూడా భువనగిరి వరకు కూడా సమావేశాలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ 3 రోజుల సెలవు అనంతరం మరొకసారి మరికొన్ని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 16వ తేదీన నల్గొండ, 17వ తేదీన నాగర్ కర్నూల్, 18వ తేదీన మహబూబ్ నగర్, 19వ తేదీన మెదక్తో పాటు 20న మల్కాజ్గిరి, 21వ తేదీ సికింద్రాబాద్, హైదరాబాద్ 2 కలిపి కూడా సమావేశాలు కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఉదయంతో పాటు సాయంత్రం వరకు కూడా సమావేశాలు కొనసాగేటువంటి అవకాశం, ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు ఈసారి జరగకూడదు. ఖచ్చితంగా పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, పార్టీకి చెందినటువంటి నేతలను కూడా సమన్వయంతో పోరాడి ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలి. ఖచ్చితంగా గతంలో కంటే వీళ్ళని ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచి కూడా సన్నాహక సమావేశాలు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిరోజు కూడా తెలంగాణ భవన్కు కేటీఆర్ రావడం జరుగుతుంది. అందుకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి జరిగేటువంటి పార్లమెంటు స్థాయికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. హరి, అయితే కేటీఆర్ ఎంపీగా పోటీ చేయబోతున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. దాని మీద ఏదైనా సమాచారం ఉందా మీ దగ్గర, కిరణ్ భూపతి? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో అటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే మరికొంతమంది నేతలు కూడా పార్లమెంటు స్థాయిలో కూడా ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. దానిపైన ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాలు అయితే ప్రస్తుతానికైతే పార్టీకి సంబంధించినటువంటి లోగుట్ ఏదైతే కూడా ప్రస్తుతానికైతే బయటికి రావట్లేదు. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం కరీంనగర్ నుంచి కావచ్చు, అంతేకాకుండా చేవెళ్ళ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇంతకుముందు పోటీ చేసి ఎవరైతే చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి కావచ్చు, కరీంనగర్ నుంచి ఓడినటువంటి వినోద్ కుమార్ ప్రస్తుతం పనులు చేసుకోవాల్సిందిగా ఇప్పటికే పార్టీ నేతలు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు మాత్రం ప్రస్తుతం పనులు చేసుకుంటున్నారు. ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అటు వాళ్ళు కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన మరొక 2-3 రోజుల్లో క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు కేసీఆర్కు సంబంధించి ఇటు ఫైనల్ లిస్ట్ అయితే ఇచ్చిన తర్వాత దానిపైన పోటీ చేస్తారా లేదా అనేది మాత్రం కొంత వేచి చూడాలి. హరి, ఆల్రైట్, కిరణ్ భూపతి.